హలో వెల్ విషర్స్ అండ్ పాజిటివ్ పీపుల్. ఈరోజు మనం చికెన్ కర్రీ చేసేద్దాం. లైక్ చికెన్ కర్రీ ఈజ్ వెరీ కామన్. ఈ ప్యాన్లో ఫస్ట్ ఆయిల్ వేస్తామన్నమాట. యూ కెన్ సీ దట్ ఆయిల్ కొంచెం హ్యూజ్గానే ఉంది బికాస్ చికెన్ కాబట్టి నాన్ వెజ్కి కావాలి. అండ్ ఆనియన్స్ కటింగ్లో మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఏదన్నా ఫుడ్ కైండ్ ఆఫ్ ఆర్ కుకింగ్ వీడియోస్ చూస్తే you would definitely find my onion chopping videos or somewhere in between fast onion chopping chesta something like pani puri wala. So that I've been doing here. And coming to chicken curry, you might be feeling like chicken curry lo em untadi anesi, but I strongly believe ఎవ్రీబడి విల్ హ్యావ్ అ యూనిక్ టేస్ట్. అంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కలాగా చేసుకోవచ్చు కాక ద టేస్ట్. బికాజ్ మా ఇంట్లోనే ఒక్కొక్కసారి విల్ డూ అ గ్రేవీ కైండ్ ఆఫ్ అ కర్రీ, సమ్ టైమ్స్ ఇట్ విల్ బీ వితౌట్ గ్రేవీ అండ్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బీ విత్ లాడ్ ఆఫ్ వాటరీ కైండ్ ఆఫ్ టెక్స్చర్. యూనో మా ఇంట్లోనే ఇన్ని రకాలు ఉంటాయి. సో ఐ థాట్ దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ చికెన్ కర్రీ. ఐ కాంట్ సే ఇట్స్ కర్రీ బట్ ఇట్స్ అ థిక్ కైండ్ ఆఫ్ గ్రేవీ. ఈరోజు చేసే చికెన్ కర్రీ ఏంటంటే ఇట్ మైట్ బీ లైక్ ఐ కెన్ సే ఇట్స్ ఇన్ బిట్వీన్ టెక్స్చర్ విచ్ ఈస్ బిట్వీన్ ఫ్రై అండ్ కర్రీ అనమాట. దట్ గ్రేవీ విల్ బీ దేర్ బట్ ఇట్ విల్ నాట్ బీ లైక్ లిక్విడీ కైండ్ ఆఫ్ గ్రేవీ. సో అలాంటి చికెన్ ఇది చికెన్ కర్రీ. సో ఈరోజే మనం we have done one more video of bagara rice that I've just given the voice over. సైమల్టేనియస్గా అక్కడ మనం స్పైసెస్ అన్నీ వేస్తున్నాం ఆయిల్లో. ఆనియన్స్ కట్ చేసినట్టు అందులో వేసేస్తున్నాను. లైక్ 6 ఆనియన్స్ తీసేసుకున్నాం. అండ్ ద సేమ్ మసాలాస్ మనం సైమల్టేనియస్గా పక్క నుంచి యాడ్ చేస్తున్నాం. అదేంటంటే ఇలాచీ, చెక్క ఈజ్ లైక్ సినమన్, అండ్ లవంగాస్, క్లోవ్స్ అండ్ బిర్యానీ లీఫ్. అండ్ బగారా రైస్లో చూపించినట్టే నట్మెగ్ అండ్ స్టార్ అనీస్, ఇవన్నీ కూడా బాస్మతి రైస్లో కూడా యాడ్ చేస్తాం. అండ్ ఈవెన్ చికెన్ ఆర్ మటన్ అన్ని నాన్ వెజ్ కర్రీస్లో ఆర్ మసాలా కైండ్ ఆఫ్ ఎగ్ మసాలా వీటన్నిటిలో కూడా దీస్ ఆర్ ద బేసిక్ మసాలాస్ దట్ వీ యూజువలీ యాడ్. సో ఇవన్నీ యాడ్ చేసేసి యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ వీ టుక్ 6 ఫుల్ ఆనియన్స్. అవన్నీ కూడా బికాజ్ ఇదంతా కూడా మనకి గ్రేవ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి. సో ఇఫ్ యూ వాంట్ లెస్ గ్రేవీ అటాచ్ టు ద పీసెస్ అప్పుడు కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. సో ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ లుక్ ఎట్ మై చాపింగ్, ఐఎమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ చాపింగ్. ఆనియన్ చాపింగ్ అంటేనే నా తర్వాత. సో అంత ఫాస్ట్గా చెప్తున్నా కదా, సంథింగ్ లైక్ పానీపూరి వాళ్ళ లాగా చేసేస్తూ ఉంటా. సో ఇదేంటంటే సిమ్లో ఈ టైంలో మొత్తంలో ఆల్మోస్ట్ మన బర్నర్ అంతా మీడియం సిమ్, ఇట్స్ నాట్ కంప్లీట్లీ లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్లో పెట్టేయచ్చు. బికాస్ ఇప్పుడు ఈ పచ్చి అంతా పోవాలి, ఆనియన్స్లో పచ్చి అంతా పోవాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. సో మనం ఎప్పుడు తీసుకున్న చికెన్ ఏంటంటే ఒక ఫుల్ బర్డ్ తీసేసుకుంటాం అనమాట. సో అది ఎట్లా ఉంటుంది, మోస్ట్లీ 1 kg ఆర్ 1.5 kg మధ్యలో వే అవుతుంది అనమాట ప్రతిసారి. ఎవ్రీ టైమ్ దట్ ఈస్ ద రెగ్యులర్ ప్రాక్టీస్ ఇన్ అవర్ ఫ్యామిలీ. సో every family is so different in cooking perspective or any kind of perspective. Every family is so unique and different. It might appear that everyone is same or veela family vaalla family meer chicken cheskunnara mem chicken. No, nothing like that. In my life I've really observed that every family is unique and every family has their own kind of procedures and way of cooking, the way of whatever, everything is unique. సో అలా అనమాట. ఈరోజు మాత్రం ఇట్ వెయిడ్ అరౌండ్ 2 kgs. అంటే ద బర్డ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద బర్డ్ సైజ్ కదా. సో టుడే ద చికెన్ దట్ వీ బాట్ వాజ్ అరౌండ్ 2 kgs వెయిట్. సో 2 kgs వెయిట్ తీసుకొచ్చి యాక్చువల్గా మనం ఈ మసాలా ఇదంతా కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే లోపే వీ హ్యావ్ వాష్డ్ అండ్ కెప్ట్ ద చికెన్ సైడ్ అనమాట. అంటే ఒక చిల్లుల గిన్నెలో పెట్టేసి ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేలాగా వీ హ్యావ్ కెప్ట్ ఇట్ సైడ్. లైక్ నౌ యూ కెన్ సీ, ఐ మీన్ నౌ ఎగ్జాక్ట్లీ. సో కుండ కూడా పెట్టాం సమ్మర్ కాబట్టి అది కూడా చూపించేలాగా షూట్ చేశాను. దెన్ ఈ టైంలో పుదీనా కూడా ఒలిచేస్తున్నాను అనమాట సైమల్టేనియస్గా మనం బగారా రైస్ చేయడానికి. కమింగ్ బ్యాక్ టు ద కర్రీ, కరివేపాకు యాడ్ చేస్తున్నాం, కర్రీ లీవ్స్ అండ్ ఆల్సో చిల్లీస్ నాన్ వెజ్కి స్పైస్ లేకపోతే అంత మజా రాదు, కిక్ రాదు. సో 15 to 20 చిల్లీస్, like 15 chilies are okay.
లైక్ 20 అంటే మరీ ఓవర్ స్పైసీ అయిపోతుంది. 12 to 15 బేస్డ్ ఆన్ యువర్ స్పైస్ లెవెల్స్. మనమైతే ఎప్పుడు 15 వేసేస్తాం ఖచ్చితంగా. సో the spice levels depend upon the chopping of chilies, like the shape and the size of chopping of chilies. That varies. I mean, the spice levels varies according to the size and shape of cutting. Now we are adding ginger garlic paste. One, here we go, like first spoon, second spoon, third spoon, and fourth spoon also, like 4 spoons of ginger garlic, because it's like 2 kg bird, like 5 spoons. ఇప్పుడు చక్కగా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మిక్స్ అయ్యేలాగా చక్కగా తిప్పుకొని కొంచెంసేపు, ప్రతిసారి ఎవ్రీ టైమ్ వెన్ యూ మిక్స్ ద ఇంగ్రీడియంట్స్ యూ హ్యావ్ టు క్లోజ్ ఇట్ విత్ అ లిడ్. దట్ ఈస్ మ్యాండేటరీ. అండ్ నౌ ద ఫ్లేమ్ గోస్ ఇన్ టు లో ఫ్లేమ్. యూ షుడెంట్ కీప్ ఇట్ ఇన్ హై ఫ్లేమ్, బికాస్ మనం అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆఫ్టర్ యాడింగ్ జింజర్ గార్లిక్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ లో ఫ్లేమ్ అండ్ క్లోజ్ ద లిడ్. దట్ ఈస్ ద ప్రాసెస్. And now look at this, everything is cooked well. అన్ని ఆనియన్స్ అవన్నీ కూడా బ్రౌన్గా మారిపోయాయి. కరివేపాకు, కర్రీ లీవ్స్ అవన్నీ కూడా మసాలా అంతా చక్కగా మిక్స్ అయిపోయింది. ద నెక్స్ట్ స్టెప్ వుడ్ బి యాడింగ్ చికెన్ టు దిస్. సో దేర్ వి గో. చికెన్ అంతా యాడ్ చేసేసేయాలి. సో యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ద బర్డ్ దట్ వీ టుక్ ఈజ్ అరౌండ్ 2 kgs. సో ఇట్ డిపెండ్స్. ఒక్కొక్కసారి మనం అంత అవసరం లేదన్నప్పుడు విల్ గో ఫర్ ఎ స్మాల్ బర్డ్. సో ఈరోజు, సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, ఇట్ డిపెండ్స్. సో నౌ టుడే వీ టుక్ అ 2 kilo, around 2 kgs the bird that weighed around 2 kgs. So mix this chicken with that ingredients, that masala and all, and again let it cook. Close it with the lid, and if you open after a few minutes, look at this, the water oozed from it, and this is the masala that we have added in bagara rice, and the same masala we'll be adding in this chicken curry also. This is like a common general masala. First dhaniyalu, then ilachi, and then chakka. This is cinnamon, 4 to 5 pieces of cinnamon. And actually I can kind of say that you can go and watch that video for the masala, but see close here. But I feel we don't feel like breaking this video or pausing this video and go back to the other video. We have added pepper, black pepper, and then gasagasalu, and this is the poppy seeds. This is, after that, shajira. So finally we would add dry coconut. సో ఇవన్నీ, దిస్ ఈజ్ ద జనరల్ మసాలా. సో యాజ్ ఐ వాజ్ సేయింగ్, మనం ఆ వీడియోలోకి వెళ్ళి చూడాలి అది ఇది అన్నప్పుడు వీ డోంట్ ఫీల్ లైక్ పాజింగ్ దిస్ అండ్ గోయింగ్ బ్యాక్ టు అదర్ వీడియో. అదొక ఫ్లో మిస్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకనేసి ఐ హ్యావ్ యాడెడ్ దిస్ మసాలా bit again in this curry, because simultaneously we have added the same masala to rice, bagara rice, and also chicken. So the flavorful masala is ready. This 1/4 we have added to bagara rice, and the remaining goes here. And we are adding salt now. That's the first spoon, and second, and here we go. I mean, you can add according to the taste. అండ్ ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసేసుకొని మనం టేస్ట్ చూసుకుంటూ సాల్ట్ కావాలంటే వేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వేసుకోకుండా మనం యాడ్ చేసుకుంటూ పోవాలి. 2 spoons ఆర్ ఇనఫ్. 2 full spoons కాబట్టి దట్స్ ఇనఫ్. అదే స్మాల్ స్పూన్ సైజ్ చిన్నగా ఉంటే దెన్ వీ కెన్ గో ఫర్ 3rd spoon. సాల్ట్ అండ్ దెన్ పసుపు. అండ్ మసాలా కూడా వీ హ్యావ్ టు యాడ్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్. ఒక్క స్టేజ్లో సగం వేయాలి. దెన్ అగైన్ నౌ వీఆర్ యాడింగ్ చిల్లీ పౌడర్. చిల్లీ పౌడర్ ఆల్సో అకార్డింగ్ టు యువర్ స్పైస్ లెవెల్స్ మనం యాడ్ చేసుకోవాలి. సో వీ యూజువలీ యాడ్ లాట్ ఆఫ్ స్పైసీ, I mean our spicy levels are really high when it's non-veg. So we have added around 6 spoons of chilli powder. సో అది అంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క టేస్ట్ స్పైస్ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి, డిపెండ్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం వేసుకోవాలి. అండ్ ఆల్సో కారంని బట్టి కూడా ఉంటుంది. మనం దానికి దాంట్లో అంత మసాలా యాడ్ అయి ఉన్న కారం అయితే అంత స్పైసీగా అనిపించదు. అండ్ ఆల్సో టేస్ట్ కూడా, కర్రీ టేస్ట్ కూడా వేరీ అవుతుంది కారంని బట్టి. సో మేమైతే ఎప్పుడు మసాలా ఉన్న కారమే యూజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన మసాలా, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ దట్ వీఆర్ యాడింగ్.
అది ఒకటేసారి మనం యాడ్ చేయకూడదు అనమాట. మళ్ళీ కుక్ అయిన తర్వాత అగైన్ వీ హ్యావ్ టు యాడ్ ద రిమైనింగ్ మసాలా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ దట్ వీఆర్ యాడింగ్ మసాలా. ఈ మసాలా వల్లనే మనకు మెయిన్ రుచి ఆర్ టేస్ట్ వేరీ అవుతుంటుంది అనమాట, ఫ్లేవర్ఫుల్గా కానీ ఆర్ ఎంటైర్ కర్రీ టేస్ట్ అంతా కూడా ఈ మసాలా వల్ల డిపెండ్ అవుతుంది. అఫ్ కోర్స్ లైక్ సిమ్ మీద చాలా పేషెన్స్తో కుక్ చేయడం, ఎవ్రీథింగ్ మ్యాటర్స్, బట్ the masala is the main thing according to me, which adds up to the taste. And now again at the end, almost this is the last final stage, so మనం మళ్ళీ సెకండ్ లెవెల్ ఆఫ్ మసాలా యాడింగ్ చేసేస్తున్నాం అనమాట. సో అదే మనం కంగారు ఒకేసారి మొత్తం వేసేస్తే కూడా టేస్ట్ మారుతుంది. సో ఇలాంటి చిన్న టిప్సే మనకి యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ టేక్ కేర్. ఒకటేసారి వేసేసి అలా పెట్టేస్తే అవి ఏమవుతుందంటే మరీ ఒకలాంటి స్మెల్ కానీ అది ఎక్కువ మసాలా స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంటుంది. సో ఇలా స్టేజ్ వైజ్గా వేయాలి. అండ్ ఫైనలీ అఫ్ కోర్స్ కొరియాండర్, కొత్తిమీర వేసేసి కొంచెం తిప్పేసి మూత పెట్టేసుకొని బగారా రైస్తో తింటే మామూలుగా ఉండదు. సో ఎంజాయ్ దిస్, ట్రై దిస్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్. థ్యాంక్ యూ.